హాయ్ వాళ్ళందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడు నేనైతే కనుక డీప్ క్లీనింగ్లోకి వెళ్ళిపోయానండి. హౌస్ అయితే క్లీన్ చేస్తున్నాను వరలక్ష్మి వ్రతంకి. మనకుండే సాటర్డే సండేనే కాబట్టి మనం ఎవరో క్లీన్ చేస్తున్నారు అని చూసి చేయడం లేదు, ఎవరో గ్రాండ్గా చేస్తున్నారని దాన్ని చూసి అలానే మనము చేయాలని చేయడం, అప్పులు చేసుకోవడం, ఇబ్బందులు పడ్డ అలా అయితే చేయనండి. నేను ఎవరు ఎలా చేసుకున్నా నేనైతే నాకు నచ్చినట్టుగానే నేను చేస్తాను. అంతా కూడా క్లీనింగ్ కూడా అలానే ఉంటుందన్నమాట. బట్ క్లీనింగ్కి మాత్రం డీప్ క్లీన్ చేసుకుంటాను నేను ఎప్పుడు. ఆల్మోస్ట్ ఇయర్లో 2 టైమ్స్ అయితే డీప్ క్లీన్ ఉంటుంది. నాట్ 2 టైమ్స్ అండి, యాక్చువల్లీ చెప్పాలంటే 4 టైమ్సే ఉంటుంది. 3 months వన్స్ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు కూడా డీప్ క్లీనే చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే నేను బూజులు తీసేస్తాను. మొత్తం మాది 2 BHK. బూజులు తీసేసి తర్వాత ఫస్ట్ ఇంకా ఫ్యాన్లన్నీ క్లీన్ చేస్తాను అనమాట. అవి అయిన తర్వాతే నేను విండోస్ దగ్గరికి వెళ్తాను. చిన్నగా నేను ఒక్కొక్కటిగా కంప్లీట్ చేసుకుంటూ వస్తాను అనమాట. సో ఇప్పుడైతే ఫ్యాన్స్ అయిపోయినాయి, మొత్తం ఇల్లంతా బూజు అయిపోయింది. ఆ తర్వాత నేను యూస్ చేసే స్టిక్ చూసారా, ఎవరో ఏదో చెప్పారని ప్రతి వాళ్ళు చెప్పింది మనం వింటే కనుక ప్రతి ఐటెం కొనుక్కోవాల్సి వస్తుంది. అలా కాదు, ఇది బ్రష్ ఒక్కటి ఉంటే చాలా అనమాట, ఈజీగా క్లీన్ అయిపోతుంది. విండోస్ కూడా చాలా డీప్గా చేస్తాను. ఫస్ట్ అయితే బ్రష్తో చేసేస్తాను. బ్యాక్ సైడ్ మనకు కనిపించదు కాబట్టి ఫస్ట్ ఫ్రంట్ సైడ్ అయితే క్లీన్ చేసుకుంటాను. ఫ్రంట్ సైడ్ క్లీన్ అయిన తర్వాత మొత్తం విండోస్ అంతా ఓపెన్ చేసి అటు సైడ్ నుంచి కూడా దాంతో బ్రష్తో ఇలా గోకినామంటే మొత్తం డస్ట్ వెళ్ళిపోతుంది అనమాట. మాకు ఈ సైడ్లో కొంచెం ఓపెన్ ఉంటుందండి, అందుకోసమే మనము ఎంత ఓపెన్ ఉన్నప్పుడు గాలికి ఎక్కువ డస్ట్ వస్తూ ఉంటుంది. అందుకు నేనేం చేస్తానంటే క్లాత్ పెట్టి కూడా తుడుస్తాను అనమాట. బయట సైడ్వి అటు సైడ్ వెళ్తాను, ఫస్ట్ అయితే లోపల సైడ్ నుంచి క్లీన్ చేస్తాను. ఇలా ప్రతిదీ ఫస్ట్ బ్రష్తో కొట్టేస్తే కనుక మొత్తం మ్యాక్సిమం డస్ట్ వెళ్ళిపోతుంది. నేను మళ్ళీ వెట్ క్లాత్ కూడా పెడతాను మధ్యలో. సో ఇలా క్లీన్ చేసుకుంటూ వస్తాను. ఎప్పుడు మనం ఏదన్నా పని చేసేటప్పుడు ఎవరితో కంపారిజన్ అవసరం లేదండి. మన పాటికి మనం చేసుకుంటూ వెళ్ళడమే. మనకి నచ్చినట్టు మనం ఎలా ప్లాన్ చేసుకోవాలో అలా చేసుకోవాలి, అంతేగాని ఎవరో ఎక్కువ ఐటమ్స్ కొని వాటితో ఇలా చేస్తున్నారని ఇప్పుడు నేను చూపించానని మీరు తీసుకోవడం అలా కాదండి. మీ మనసుకు నచ్చి అది మంచిగా మీకు వర్త్ అనిపిస్తేనే కొనుక్కోండి ఏ వస్తువైనా. ఎవరో చెప్పారని మాత్రం వెళ్ళకండి. 4 మంచి మాటలు అంటే నేను నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ షేర్ చేసుకోవాలని చేస్తున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఏదేదో చెప్తారని వాళ్ళు చూపించినవంతా మనం తీసుకోవాలని అని కాదండి. సో అలా ఉంటుందన్నమాట. ఇంకా ఇలా క్లాత్తో కూడా నేను క్లీన్ చేసుకుంటూ వస్తాను ప్రతి విండోని నీట్గా. నాకైతే చాలా విండోసే ఉన్నాయండి ఇల్లంతా. చాలా విండోస్ ఉంటాయి మా ఇల్లంతా. ఒక్క బెడ్రూమ్కి ఒక్కొక్కటి ఉంటుంది. మరి హాల్లో మాత్రం 3 ఉంటాయి, కిచెన్కి 2 ఉంటాయి అన్నమాట. సో పెద్దవి పెట్టుకున్నాం మేము. యాక్చువల్లీ కిటికీస్ మావి హాల్ వచ్చి ఎందుకంటే వెంటిలేషన్ కోసమని పెద్ద పెద్దవి పెట్టాము. హాల్లో ఉన్న కిటికీస్ అయితే ఆల్మోస్ట్ 7 to 8 feet మిడిల్లో ఉంటుందండి. చాలా పెద్ద కర్టన్స్ కూడా కావాలన్నమాట. ఎందుకంటే అలా ఉంటే పక్కల్లో మనకి ఇల్లులు కట్టినప్పుడు కూడా వెంటిలేషన్ బాగా వస్తుందన్న ఉద్దేశంతో మేము పెద్ద విండోస్ అయితే పెట్టుకున్నాము. సో ఇంకా అలా కిచెన్ అంతా ఇలా విండోస్ అంతా నీట్ డీప్ క్లీనింగ్ ఉంటుంది. నాకు చాలా టైం తీసుకుంటుంది అసలు విండోస్ క్లీన్ చేయడానికి. మెయిన్ టాస్క్ ఫస్ట్ అన్నిటికంటే కూడా ఇదే పెద్ద టాస్క్ అని చెప్పాలి. ఇలా చిన్నగా క్లీన్ చేసుకుంటూ వచ్చేసరికి ఎంత టైం పడుతుందో అసలు మామూలు టైం పట్టదండి. ఎందుకంటే డస్ట్ ఉన్నది పక్కన పెడితే కూడా మళ్ళీ మనం 3 monthsకి ఒకసారి చేయడం లేదు, మళ్ళీ ఫెస్టివల్ వచ్చినప్పుడు చేయడమే కాబట్టి యాక్చువల్గా మైడ్ని పెట్టుకోవచ్చు. బట్ ఏదన్నా ఫెస్టివల్ సీజన్ అంటే అప్పుడు వాళ్ళు దొరకరు, ప్లస్ వాళ్ళతో పాటు వాళ్ళని మనము వెంబడిస్తూ ఉండాలి. అది ఇక్కడ నాకు ప్రాబ్లం అనమాట. మనకున్న 2 daysలో లాస్ట్ టైం ఒకసారి నేను అలానే ఫేస్ చేశాను. మెయిడ్ కోసం వెయిట్ చేసి అది అవ్వలేదు. ఇంకా ఇక్కడైతే దొండకాయ ఫ్రై చేస్తున్నాను. దొండకాయ ఫ్రై అయితే మా బాబుకి చాలా ఇష్టం అనమాట. సో ఇదైతే ఫ్రై చేసేస్తున్నాను. ఫ్రై చేసేసుకునేసి ఇది మరుసటి రోజు మార్నింగ్ నాకు 3 days పట్టింది అన్నాను కదా, ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి చేసుకుంటూ వచ్చాను. సో అందుకోసమే ఇలా మధ్య మధ్యలో గ్యాప్ ఇస్తూ చేయాల్సి వచ్చిందనమాట. దొండకాయ ఫ్రై పాప కోసం అని చేస్తున్నాను అనమాట. యాక్చువల్గా అయితే ఇంకా తను ఇష్టంగా తింటుంది మామూలుగా అయితే. సో ఇలా నేనైతే ఫస్ట్ అయితే ఏం వేయనండి, ఫస్ట్ దొండకాయ మాత్రమే వేస్తాను. బాగా బాయిల్ అయిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 60% వచ్చిన తర్వాత సాల్ట్, పసుపు వేసి అలా ఉంచేస్తాను కాసేపు. బాగా
ముక్క మెత్తబడేదాకా. ప్లస్ ఇక్కడ ఒకటి ఏంటంటే మనకి దొండకాయ అన్నిటికంటే నేను అబ్జర్వ్ చేసిన వాటిల్లో మనకి దొండకాయ మాత్రమే చాలా టైం తీసుకుంటుందండి ఫ్రై అవ్వడానికి. ఎంత సన్నగా కట్ చేయాలో కూడా, ప్లస్ అది మనకి చాలా టైం తీసుకొని దొండకాయ ఫ్రై అయితే అవుతుందన్నమాట. ఇంకా మళ్ళీ నేను కిచెన్లో కూడా అండి చాలా డీప్ క్లీనింగ్ ఉంటుంది నాది. ఎందుకు అంటే మనం కిచెన్ యూస్ చేసి ఎంత చిమ్నీ యూస్ చేసినా కూడా మనకి జిడ్డు అనేది ఎక్కువ పడుతుంది. సో పైన అంతా కిచెన్ దగ్గర పైన అంతా కూడా మనకి ఫుల్ డస్ట్ వచ్చేస్తుంది. జిడ్డు డస్ట్ కాదు, అది ఎంత తుడిచినా పోదు. సో అందుకోసమే నేనేం చేస్తానంటే అక్కడ సోప్ పెట్టుకొని మొత్తం సోప్తో ఫస్ట్ అంతా తుడిచేస్తాను. లిక్విడ్ పెడతాను, యాక్చువల్గా అయితే లిక్విడ్ తోటి పీస్తో మొత్తం తుడిచేస్తానండి. బాగా రుద్దుతాను అనమాట. రుద్దిన తర్వాత క్లాత్ పెట్టి అంతా ఒక్కసారిగా అలా క్లియర్గా ఊడ్చేస్తాను. ఎందుకంటే ఎక్కువ వాటర్ పెట్టినా కబోర్డ్స్ అనేవి త్వరగా పాడైపోతాయి. ప్లస్ తడిగా ఉంటే ఏమవుతుందంటే ఇంకొక థింగ్, మనకి కాక్రోచ్లు గాన చేరడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకోసమని నేనైతే ఫస్ట్ లిక్విడ్ తోటి మొత్తం తుడిచేసేసి ఆ తర్వాత వచ్చి ఇంకా నేను నార్మల్గా క్లాత్, మంచి డ్రై క్లాత్తో మొత్తం తుడిచేసుకుంటాను అనమాట. అప్పుడే యాక్చువల్లీ కిచెన్ అనేది కొంచెం బాగుండాలండి అన్నిటికంటే కూడా. మనం కానీ కిచెన్ ఎక్కువగా క్లీన్ చేయకుండా అలానే వదిలేసామనుకోండి, అది చాలా ప్రాబ్లం అవుతుంది. ఎందుకు అంటే కిచెన్ క్లీన్ అవ్వకపోతే ఈజీగా త్వరగా కాక్రోచ్లు రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుందన్నమాట. ఎప్పుడు కూడా మనకి ఫస్ట్ క్లీన్గా పెట్టుకోవాల్సింది. ఆ స్మెల్కి మనం ఎక్కడ క్లీన్ చేయకపోయినా ఆ స్మెల్కి మన దగ్గర చాలా చీమలు, కాక్రోచ్లు, బెడ్ బగ్స్ ఇలా. ఎందుకంటే కబోర్డ్స్ లోపల ఉండిపోతే మనకు తెలియదు. చాలామంది మెడిసిన్ పెట్టిస్తారంట. నేనైతే ఇంట్లోనే కాక్రోచెస్ది జెల్ తెచ్చుకుంటానండి. అదైతే పెట్టేస్తాను క్లీన్ చేసిన ఎవ్రీ టైము. అదైతే మాత్రం నేను సైడ్కి పెట్టేసి ఉంచేస్తాను. ఒకసారి నాప్థలిన్ బాల్స్ కూడా వేస్తాను అవసరమైన ప్లేసుల్లో. బట్ వంట చేసే దగ్గర అయితే యూస్ చేయనండి. ఎందుకంటే ఆ స్మెల్కి ప్లస్ మనకి అది స్మెల్ పీల్చుకోవడం అవంతా మంచిది కాదు కాబట్టి. సో అక్కడ మాత్రం నేను వేయను. ఫస్ట్ అయితే నేను ఇక్కడ గ్రీజ్ అంతా క్లీన్ చేసిన తర్వాత ఒక్కొక్కటిగా, ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నట్లు పాత్రలు కూడా తీసేసి ఆ ర్యాక్స్ కూడా నేను క్లీన్ చేసుకుంటూ వచ్చేస్తానండి. ఒక్కొక్కసారి అంటే డిపెండ్స్, ఇక్కడ కోలిన్ యూస్ చేస్తాను, డిఫరెంట్గా యూస్ చేసుకుంటాను అనమాట. ఇంకా ఇలా నా డీప్ క్లీనింగ్ అయితే ఇలా ఉంటుందన్నమాట. నార్మల్గా అయితే వీక్లీ వన్స్ ఆల్మోస్ట్ చేస్తూ ఉంటాము, బట్ అంతా చెయ్యం కదా. సో అలా కిచెన్ క్లీన్ చేసిన తర్వాత ఇంకా హాల్కి వచ్చాను. హాల్కి వచ్చేసి అక్కడ కూడా ఏమైందంటే, నేను అక్కడ ముందర ఇది దేవుళ్ళని పెట్టుకుంటాను. సో ఆ దేవుళ్ళని అంతా తీసేసి ఫస్ట్ అక్కడంతా కూడా బాగా క్లీన్గా తుడిచిన తర్వాత ఇక్కడ చూడండి, మనం ఇల్లు క్లీనింగ్ అంటే మామూలుగా ఉండదు కదా, అన్ని ఐటమ్స్ కిందే ఉంటాయి బేసిక్గా. సో అలా ఉండిపోయింది. ఇంకా మాది ఓపెన్ కిచెన్ ఉంటుంది అనమాట. డైనింగ్ కూడా అటాచ్ ఇచ్చేసి ఉంటాను, సపరేట్ డైనింగ్ ఏమి ఇవ్వం. సో అవన్నీ తీసి కిందేసి ఫస్ట్ అవన్నీ కూడా తుడిచేసి వచ్చి మళ్ళీ కిచెన్లో ఉన్న ఐటమ్స్ అన్నిటికీ క్లీన్ చేయడం కోసం వచ్చాను అనమాట. ఇవంతా బియ్యము, పిండులు అన్నీ ఒక దాంట్లో పెట్టుకుంటాను నేను. సో అవన్నీ బాక్సులన్నీ ఆల్మోస్ట్ ముందు రోజు కడిగి పెట్టినవే కాబట్టి ఇవన్నీ తీసేసి ఫస్ట్ కింద అయితే నేను మ్యాట్ లాగా వేసుకుంటానండి. ఇది నేను అమెజాన్లో కొనుక్కున్న మ్యాటు. మీకు ఎవరికైనా కావాలి అంటే దొరుకుతుంది. నేను అది పీసులుగా కట్ చేసేసి పెట్టేశాను. సో ఇలా తీసేస్తాను అనమాట. అన్నీ తీసిన తర్వాత అది బియ్యందండి. ఆల్మోస్ట్ బియ్యం చాలా రోజులు వస్తాయి. కాకపోతే డబ్బా నేను కొంచెం పెద్దదే పెట్టుకుంటాను, ఎందుకంటే మూటంతా వేసి పెట్టేయచ్చు అన్న ఉద్దేశంతో అలా ఉంటుంది. ఇంకా బ్రష్ పెట్టి క్లీన్ చేసి మొత్తం అవంతా కూడా తుడిచి తర్వాత మళ్ళీ సర్దుకోవడమే. అక్కడ ఏం లేకుండా నాకైతే కొంచెం ఇలా బయట తీసిన తర్వాత మళ్ళీ ఇమీడియట్గా ఎక్కడిదక్కడ అప్పుడప్పుడే నేను క్లీన్ చేసుకుంటూ వస్తాను. ఎందుకంటే మర్చిపోకుండా ఉంటాము అన్న దీంతో ఎక్కడ మిస్ అవ్వదు. ఎక్కడెక్కడ క్లీన్ చేసిన ఐటమ్ అప్పుడప్పుడు అక్కడ క్లీన్ చేసేస్తాను అనమాట. దీనికి ఒక సపరేట్ క్లాత్ తీసుకున్నాను. పాత బట్టలు చాలా ఉంటాయి కదా, నేను ఏది బయట అనవసరంగా కొననండి. ఇలా తుడిచేసుకుంటాను నేను కోలిన్ పెట్టి. ఫస్ట్ ఇలా అప్లై చేస్తాం కాబట్టి ఐటమ్స్ అన్నీ బయట తీసేసి తుడుస్తానండి. ఎందుకంటే వాటి మీద పడి అది మనం తినడము, లోపలికి పోవడం ఇలా జరుగుతుంది కదా. సో అలా ఏం ఉండకూడదు అన్న ఉద్దేశంతో నేనైతే కనుక ఇలా ఫస్ట్ తీసేసి కోలిన్ పెట్టేసి నీట్గా కబోర్డ్స్ అన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనము ఏ ఐటమ్స్ అయితే బయట తీసింటామో అవి సర్దుకుంటూ వస్తానన్నమాట. అన్ని ర్యాక్స్ నేను ఇదే విధంగా నీట్గా కోలిన్తో
క్లీన్ చేసుకుంటానండి. ఎందుకంటే మనం వాటర్ పెట్టలేం, వాటర్ పెట్టినా మనకి మరకల్లా కనిపిస్తుంది ఫస్ట్ థింగ్. నెక్స్ట్ థింగ్ ఏమొచ్చి త్వరగా కప్బోర్డ్స్ పాడవుతాయి, తడిగా ఉంటుంది. ఇదైతే జస్ట్ లైట్ స్ప్రే చేసేసుకోవచ్చు మనం, అంతే అనమాట. ఇంకా మళ్ళీ అప్పటికప్పుడే ఆ బాక్సెస్ అట్లా సర్దేసుకుంటూ వచ్చేస్తానమాట. యాక్చువల్లీ చాలా టైం పడుతుందండి నాకైతే. ఆల్మోస్ట్ ఈసారి వరలక్ష్మి వ్రతంకి 4 days దాకా టైం పట్టింది. ఇంకా చిన్న చిన్న పనులు ఉండిపోయాయి, బట్ అవి అంత అవసరం లేదులే అని లైట్ తీసుకున్నాను. కానీ ఈసారి అయితే కొంచెం ఎక్కువ టైమే పట్టిందండి. ఇలా ఇంకా కొన్ని థింగ్స్ పక్కన కూడా బియ్యము మూటలు అవన్నీ అక్కడక్కడే అన్నీ కిచెన్లోనే సరిపోతాయండి, నీట్గా ఉంటుంది. ఇవంతా స్పూన్స్ పెట్టుకునే స్టాండ్ అనమాట. ఇంకా స్పూన్స్, చిన్న అన్ని గరిటెలు ఆల్మోస్ట్ ఇందులోనే ఉంటాయి నాకు. అవంతా కూడా కింద పాత్రలు పెట్టుకునే, గిన్నెలు పెట్టుకునేది, ఇలా అంతా క్లీన్ చేస్తానండి నేను ఎవ్రీ 3 monthsకి ఒకసారి. అలా డీప్ క్లీన్ అయితే ఎవ్రీ 3 monthsకి ఇలా ఉంటుంది. నార్మల్ క్లీన్ అయితే నార్మల్గా వీక్లీ వన్స్ అలా పైన పైన తుడిచేసుకుంటూ ఉంటాం. బేసిక్గా టైం ఉండదు. సో సాటర్డే సండేస్లో, సాటర్డే అయితే ఇంకా ఫుల్ ఈ క్లీనింగే సరిపోతుంది. వాష్రూమ్స్కి కన్నా కూడా నాకు మంచిగా ఎవరైనా మీకు ఏదైనా తెలిస్తే సజెస్ట్ చేయండి. నేనైతే నో బ్రోకర్లో చేసుకుంటానండి అప్పుడప్పుడు డిఫరెంట్గా. ఎందుకంటే నాకు సరిగ్గా మెయిడ్ దొరకట్లేదు, వాళ్ళు వచ్చిన వాళ్ళు నీట్గా క్లీన్ చేయట్లేదు, అది నచ్చట్లేదు ఇంట్లో వాళ్ళకి. సో అందుకోసమే నేను ఈ విధంగా చేయాల్సి వస్తుంది. ఇక్కడ చూడండి, ఇవంతా కూడా పాత్రలు అలా తీసేసి పెట్టేసి అది కూడా క్లాత్తోనే క్లీన్ చేస్తానండి. చాలా కంఫర్ట్ ఉంటుంది. టైంని బట్టి నేనైతే ఇలా క్లీన్ చేసుకునేసి ఒక్కొక్కసారి డిఫరెంట్గా అయితే క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి ఇలా క్లీన్ చేసేసుకుంటానమాట. అది కింద లోపల నుంచి క్లీన్ చేస్తానండి నేను. అక్కడ చూడండి, మనకి అది బయట ఓపెన్ అవ్వదు కదా. మీరైతే ఎలా క్లీన్ చేస్తారో కామెంట్ చేయండి. నేనైతే ఇంకా బ్రష్తోనే క్లీన్ చేస్తాను. నార్మల్గా ఇంకొక చిన్న బ్రష్ ఉంటుంది, అది కూడా యూస్ చేస్తాను అనమాట. అదైతే మాత్రమే పడుతుంది అందులో. సో అది కూడా యూస్ చేసి చేసుకుంటాను. ఇలా నా క్లీనింగ్ అయితే అయిపోతుందండి మొత్తం. డీప్ క్లీన్ అసలు కిచెన్కే చాలా టైం తీసుకుంటుంది కదా మనకి. ఇంకా అవన్నీ పాత్రలు అక్కడ పైన పెట్టినవంతా వాష్ చేయాలన్నమాట. అవి వాష్ చేసి ఇంకా డిన్నర్ అయితే నైట్ బయటకు వెళ్ళామండి. ఫుల్ టైర్డ్ అయ్యాను. సండే రోజు నందనాకి వెళ్ళాను. నందనాలు బయట చేసేసాము. బిర్యానీ తినాలన్నారు. సో వీళ్ళు బిర్యానీ కోసం అని చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ తిన్నాం. యాక్చువల్గా అంతా షూట్ చేయలేదు, బాగా టైర్డ్లో ఉన్నానమాట. ఇంకా మా బాబు చేసుకుంది. ఇంకా నాకు కొంచెం కర్టన్స్ అవి మాత్రం చాలా ఇంట్రెస్ట్ అండి. నేను మంచి కలెక్షన్ కోసం వెతుకుతూ ఉంటాను. అది కూడా ఎక్కడ బాగుంటాయి, ఎవరికైనా ఐడియా ఉంటే చెప్పండి. యాక్చువల్లీ ఇవి మాత్రం విండోస్కి నాకు సేమ్గా దొరకలేదు, బట్ ముందున్నవే అడ్జస్ట్ చేద్దామని ఇవైతే ఇలా సెట్ చేసేసాను అనమాట. ఇవి సెట్ చేసిన తర్వాత ఇంకా ఇవి చూడండి, ఇవి డిఫరెంట్గా ఉన్నాయి. ఇలా కావాలని చూసాను. మధ్యలో మెరూన్ ఉంది, ఇటు సైడ్ క్రీమ్ మీద వేసామన్నమాట. బెడ్షీట్ కూడా బాగుంటుంది. ఇలా నేను మంచి కలెక్షన్ కోసం వెతుకుతూ ఉంటాను. యాక్చువల్గా నాకు దొరకట్లేదు, బట్ మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి. ఇదైతే మన షాప్ అండి. మీకు అందరికీ కూడా తెలుసో తెలీదో నాకు తెలీదు. నేనైతే ఒక షాప్ రన్ చేస్తున్నాను, ఇంట్లోనే రన్ చేస్తాను. సో దానికోసం ఈ కప్బోర్డ్ ఇదంతా కూడా స్టాక్ తీసుకొచ్చి పైన స్టోర్ రూమ్ లాగా ఉంది, అందులో పెట్టాను. యాక్చువల్గా అక్కడ నాకు కష్టం అవుతుంది 2 మేనేజ్ చేసుకోవడం, అందుకే కింద పెట్టేశాను. ఇంకొచ్చేసి నా సెల్ఫ్స్ అన్నీ క్లీన్ చేసుకున్నాను. శారీది, ఆ తర్వాత వచ్చి అన్నీ ఇంకా డీప్ క్లీన్ కదా, పాప షెల్ఫ్, నా షెల్ఫ్, మా హస్బెండ్ అందరివి క్లీన్ చేసేసాను అనమాట. యాక్చువల్గా నాకు శారీస్ కూడా అంత ఎక్కువ ఉండవండి, కౌంట్ చేసేసేయచ్చు ఈజీగా. కొన్ని అప్పుడప్పుడు ఎప్పుడు అవసరమైతే అప్పుడు మాత్రమే నేను తీసుకుంటాను. ఎప్పుడంటే అప్పుడు మన రిక్వైర్మెంట్ని బట్టి కొనుక్కుంటూ ఉంటాను అనమాట. ఇప్పుడు ఇలా అలా కొని ఈ మధ్య కొంచెం ఎక్కువే కొనుక్కుంటున్నానండి. ముందైతే అంత ఎక్కువ కొనేదాన్ని కాదు. సో ఎందుకంటే ఎప్పుడో ఒకసారే కదా యూస్ చేస్తాం, ఎందుకన్నట్టు తీసుకునేదాన్ని కాదు. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇదైతే కనుక ఇంకా ఫస్ట్ నా శారీ కబోర్డ్ పైన మా ఆయన సూట్ కేసు పెట్టుకుంటారు, అక్కడంతా ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఉంటాయి. సో ఇది వచ్చేసి శారీస్ కబోర్డ్ అనమాట. ఇందులో ఓన్లీ ఫస్ట్లో నా శారీస్ ఉంటాయి, మిగతా అంతా డ్రెస్సెస్. అన్నీ కౌంట్ చేయొచ్చండి. నేను ఎప్పుడు ఎవరి 1 yearకి మార్చేస్తూ ఉంటాను. అంటే అంత రిచ్చా మీరు ఎవరికైనా ఇచ్చేస్తారా ఏంటి అంటే, కాదండి. మా అమ్మకి శారీస్ అయితే మా అమ్మకి ఇస్తాను, డ్రెస్సెస్ అయితే ఇంకా ఎవరికి నచ్చితే వాళ్ళు తీసుకుంటారు, తెలిసిన వాళ్ళకి ఇచ్చేస్తాను అనమాట. కొంచెంగా వాడుకుంటాను. ఇంకా షాప్లో కూడా నాకు నచ్చిన డ్రెస్ తీసుకునేసి యూజ్ చేసుకుంటూ ఉంటాను కాబట్టి కొంచెం ఎక్కువే ఉంటాయి బేసిక్గా. సో అలా ఇంకా మనకి ఎన్ని కావాలో ఆ విధంగా నేనైతే చూసి మంచిగా క్లీన్ చేశాను అన్నీ. మళ్ళీ సెల్ఫ్స్ కూడా డీప్ క్లీన్ అనమాట. నెక్స్ట్
కబోర్డ్స్కి వెట్ క్లాత్ పెట్టాను. తర్వాత వచ్చేసి నేను అది మనకి స్విచ్ బోర్డ్స్ ఉంటాయి కదా, వాటికన్నిటికీ వెట్ క్లాత్ పెడతాను. ఇలా చిన్న చిన్నగా అన్నీ డీప్ క్లీన్ చేస్తూ కంప్లీట్ చేసుకున్నాను సక్సెస్ఫుల్లీ. ఇంకా కొంచెం దేవుడి గది మాత్రం ఉండిపోయింది, అది పండగ రోజు ముందు చేసుకుందామని అలాగా వదిలేసానండి. మీరైతే ఎలా చేస్తారు, ఎలా ఆర్గనైజ్ చేసుకుంటారో కామెంట్ చేయండి. నేనైతే ఇలా, మా పాప ఎన్నిసార్లు చేసినా తను లాగేస్తూ ఉంటుంది కాబట్టి తనకి ఒక సపరేట్ బెడ్రూమ్లో తనకి సపరేట్లో ఇచ్చేసామన్నమాట. బట్ నేనే అన్నీ సర్దాల్సి వస్తుంది అనమాట. ఇలా అంటే ఎవ్రీ 6 మంత్స్కి అట్లీస్ట్ ఒకసారి చేసుకుంటే మన ఇల్లు క్లీన్గా ఉంటుందండి. ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఉండదు. మన వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ మంచి వీడియోస్ వస్తుంటాయి, ఎంకరేజ్ చేయండి. మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ కామెంట్ చేయండి.